హాయ్ అండి. ఈరోజైతే మంచి టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండే ఫిష్ ఫ్రై చూపించబోతున్నాను. ఇంకా ఫిష్ వచ్చేసి మీరు ముందుగా మంచిగా లెమన్, పసుపు, ఉప్పు వేసి మంచిగా కడగండి. కడిగితే ఇంక అప్పుడు వాటికున్న స్మెల్ ఇంకా అలాగే మంచి ఫ్రెష్‌గా ఉంటాయన్నమాట ఫిష్ గూడా. తర్వాత వచ్చేసి నేను కేజీ పావు తీసుకున్నాను ఫిష్ వచ్చేసి. దానికొచ్చేసి 2 టేబుల్ స్పూన్లు కారం, ఇంకా అందులో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేశాను. మీరు బాగా సాల్ట్ వేసి రుద్ది కడిగినట్టయితే కొంచెం సాల్ట్ తక్కువ తీసుకోండి. ఇంకా తర్వాత వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి జీరా పౌడర్, ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి పెప్పర్ వేశాను. ఇంకా అందులోకి 1 టేబుల్ స్పూన్ వచ్చేసి కార్న్ ఫ్లోర్ కూడా వేసుకొని, తర్వాత అందులోనే 1.5 టేబుల్ స్పూన్ వచ్చేసి బియ్యపిండి వేసుకోవాలి. బియ్యపిండి వేసుకున్న తర్వాత ఇంకా అందులో 2 టేబుల్ స్పూన్లు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి. నేను గరం మసాలా వేసినప్పుడు కెమెరా ఆన్లో లేదు. గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని వీటన్నిటికీ కూడా మంచిగా పట్టేటట్టు ఒక 10 నిమిషాలు మంచిగా మిక్స్ చేయాలి వీటన్నిటిని. ఇక్కడ నేను ఏంటంటే పసుపు వేయడం మర్చిపోయాను. తర్వాత వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు కూడా వేసి అందులోనే ఒక హాఫ్ బద్ద లెమన్ కూడా వేసి మంచిగా మిక్స్ చేయాలి. ఒక 10 to 15 మినిట్స్ వరకు మంచిగా మిక్స్ చేసిన తర్వాత వీటన్నిటిని కూడా ఒక అర్ధగంట పాటు పక్కన పెట్టుకొని నాననివ్వాలి. అప్పుడు చేప ముక్కలకి మసాలా అంతా కూడా మంచిగా పడుతుంది. నిమ్మరసం వేసేటప్పుడు గింజలు లేకుండా చూసుకోండి. గింజలు ఉన్నట్లయితే చేదొస్తుంది. ఇంకా తర్వాత వచ్చేసి ఇందులో నేను కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా కూడా మిక్స్ చేస్తున్నాను. ఇంక ఇప్పుడు వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక అర్ధగంట పాటు అయితే మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అర్ధగంట పాటు పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి మూత ఓపెన్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని తర్వాతకి ఇంకా స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని ఇంకా ఆయిల్ బాగా కాగిన తర్వాత దాన్ని మీడియం ఫ్లేమ్కి సెట్ చేసుకొని ఇంకా అప్పుడు ఫిష్ని ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఫిష్ అనేది మాడకుండా లోపల ఉడుకుతుంది, ఇంకా పైన కూడా క్రిస్పీగా తయారవుతుంది. ఇంకా ఆ విధంగా ఫ్రై చేసుకుంటే మనకి పీసెస్ అనేవి చాలా మంచిగా ఫ్రై అవుతాయి కలర్ఫుల్గా. ఫిష్ని ఆయిల్లో వేసిన వెంటనే తిప్పకుండా వాటిని కదిలించకుండా కొంచెం ఒక 2-3 నిమిషాలు అవి అడుగున ఫ్రై అయిన తర్వాత మనము ఫ్లిప్ చేసుకున్నట్లయితే అవి 2 వైపులా కూడా మంచిగా ఫ్రై అవుతాయి. ఇంకా తర్వాత వచ్చేసి వీటిని ఒక 10-15 నిమిషాలు అయితే పడుతుంది వేగడానికి. మంచిగా 2 వైపులా క్రిస్పీగా ఇంకా లోపల వచ్చేసి ముక్క ఎక్కడా కూడా చెదరకుండా మంచిగా గట్టిగా ఉంటుందన్నమాట. అప్పుడు తినేటప్పుడు చాలా టేస్టీ ఉంటుంది. ఇంక ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిపైన కొంచెం నిమ్మరసం ఇంకా అలాగే కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఉల్లిపాయలు పక్కన పెట్టుకొని తిన్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.